మీరు బాసర వెళ్ళారన్నావు కదా. బాసర మన అమ్మవారి అదంటే సరస్వతి అమ్మవారి ఇది కదా. సో అక్కడ ఏం జరిగింది చెప్పు నాకు. విశేషాలు చాలా ఉన్నాయి, చెప్పు. నేను నా అదృష్టం ఏంటంటే వాల్మీకి గోదావరిలో స్నానం చేసి వశిష్ఠుడు వ్యాసుడమ్మా. బాసర అంటే వ్యాసుడు స్నానం చేసి ఒక గుప్పెడు ఇసుక అక్కడ పోసి ఆ జీవిత చరిత్ర రాయడానికి వెళ్ళివట. ఆ బాసర సరస్వతి వ్యాసుడు పెట్టిన ఇసుక బొమ్మ అది మామూలుగా స్థాపించింది కాదు. బాసరి వెళ్ళాలండి అంటే చాలా సంతోషం, వెళ్దాం అన్నారు. వెళ్ళాం. కవిపులమ్మ ఇష్టసఖి ఆవిడ. భార్య అంటే భార్య కాదు, సగభాగం. ఆయన సృష్టించిన గొప్ప సరస్వతి ఆవిడ. బ్రహ్మ ఎంతో గౌరవంతో ఇలా ఉండాలి సరస్వతి అని సృష్టించాడు. ఆ దర్శనం చేసుకునేటప్పటికీ చీర పెడుతుంటే సర్టిఫికెట్ కావాలన్నారు. మరి ఆయన పెద్దవారండి, తేవాలంటే ఆయన చూస్తే మాకు అర్థమైందండి, వద్దు నేను చీర పెట్టి మీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే అమ్మవారికి కదా ఇచ్చానన్నాను. అమ్మవారే మీకు ఇస్తుంది అన్నారు. తీసుకున్నాను. యువతలకు వచ్చి చూసేటప్పటికి ఎంతో ఆనందం అయిపోయి, ఏమండి గుడికి వెళ్ళినప్పుడు ఫోటో, అమ్మవారి ఫోటో కొనుక్కోవాలని మా అమ్మ చెప్పేది, డబ్బులు ఇవ్వండి అన్నారు. అంటే నవ్వి, సరస్వతి మన ఇంట్లోనే ఉంది, మళ్ళీ నువ్వు కొనిది ఏమిటన్నారు. కవిబ్రహ్మ ఎక్కడుంటే అక్కడే ఉంటుంది మరి సరస్వతి అన్న. వెంటనే ఓమోదిన అన్నయ్య పక్క నవ్వి, మీతో యాత్ర ఎంత బాగుందో అన్నాను. ఆనాటి సంగతులు తలుచుకుంటూ ఉంటే మనస్సుకి ఏదో తృప్తి, ఆనందం. అది భగవంతుడు ఇచ్చిన వరం. ఎవరి మనస్సు బాధ పెట్టకుండా ఆనందంగా ఉండాలంటే ఇలాంటివి తలుచుకుంటుంటే టానికులు. ఈసారి వచ్చినప్పుడు ఇంకో చెప్పు.